నిత్య జీవము పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ తండ్రి అనే దేవుని సేవించు, ప్రేమించు. అలాగుననే మరియు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను హింసించేవాడిని కాదు, ఎందుకంటే ఆయన బోధనలు పాటిస్తున్నాను. అల్లర్లు పెట్టేవాడిని కాదు, నేను సమాధానపరచువాడని, ప్రేమను పంచువాడని, ప్రేమను ప్రకటించువాడని, ప్రేమలో అందరూ ఉండాలని కోరుకునేవాడని. ఎందుకంటే నా తండ్రి నాకు బోధించిన మాటలవి. నీకెవరు బోధించారు? నువ్వు ఎవరు మాటలు విన్నా? ద్వేషించే హృదయము, అలరుతో కూడిన కార్యక్రమంలో పాలు పంపులు పొందుకునే జీవితము నీవు కలిగి ఉండుటకు కారణము ఏమిటి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభు యొద్దకు వచ్చాడు. నిత్య జీవము పొందుకున్నటకు నేను ఏమి చేయవలను అన్నాడు. సహోదరులారా వినండి వాక్యమును. నిత్య జీవము పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రభు ఏం చెప్పిన మాట ఏంటో తెలుసా? లోకాసు సువార్త 10వ అధ్యాయము 26వ వచనము. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతను నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ తండ్రి అనే దేవుని సేవించు, ప్రేమించు. అలాగుననే మరియు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు అటువంటి వ్యక్తి నిత్య జీవమును పొందుకుంటాడు. అటువంటి వ్యక్తి పరలోకానికి వారసుడు అవుతాడండి. యేసు ప్రభు చెప్పిన, బోధించిన బోధనలు ఇవి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే పరలోకం వెళ్తావని చెప్పాడు నా యేసు. నేను నా శత్రువులను కూడా ప్రేమించాలని యేసు ప్రభు నాకు చెప్పారు. నేను నా మిత్రులు, నా బంధువులనే కాదు, నా శత్రువులను కూడా నేను ప్రేమించాలని ప్రభు నాకు చెప్పారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. అలాగే నీ పొరుగు వారిని కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని నా దేవుడు నాకు బోధించాడు. నేను హింసించేవాడిని కాదు, ఎందుకంటే ఆయన బోధనలు పాటిస్తున్నాను. అల్లర్లు పెట్టేవాడిని కాదు, నేను సమాధానపరచువాడని, ప్రేమను పంచువాడని, ప్రేమను ప్రకటించువాడని, ప్రేమలో అందరూ ఉండాలని కోరుకునేవాడని, జీవితాల్లో బాగు చేయాలనే కోరికతో ఉన్నవాడని. ఎందుకంటే నా తండ్రి నాకు బోధించిన మాటలవి. నీకెవరు బోధించారు? నువ్వు ఎవరు మాటలు విన్నావు? ద్వేషించే హృదయము, అలరుతో కూడిన కార్యక్రమంలో పాలు పంపులు పొందుకునే జీవితము నువ్వు కలిగి ఉండుటకు కారణము ఏమిటి? నేను ఈ రోజున ఇలాగా దేవుని సేవకుడుగా ఆయన ప్రేమను పంచుటకు కారణము నా తండ్రి, నా యేసు క్రీస్తు. నేను నాలో నా దేవుని పంచిపెట్టాలి, నాలో నా దేవుని ప్రత్యక్షపరచాలి, నాలో నా దేవుని ఆయనకు పరిచయం చేయాలంటే నాలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ద్వేషము కాదు, ప్రేమ. ఎందుకు అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా నేను దేవుని ప్రేమించిన వాడైతే, నిజంగా దేవునిలో ఉన్నవాడనైతే, దేవుని ప్రేమించువాడును అనుకున్న వారు ఏం చేస్తున్నారని తెలిసిన? ఇతరులను ఏం చేస్తున్నారండి? హత్యలు చేస్తున్నారు, హింసిస్తున్నారు, రోడ్డు మీదకి లాగుతున్నారు, గాయపరుస్తున్నారు. నా దేవుడు గొప్పవాడు. నాలో నా దేవుడు ఉంటే
నేను శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగిన వాడని. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపుయే ఉన్నాడు. ప్రేమలో లేనివాడు ఆయన వాడు కాడు. ప్రేమలో ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు.